15 నిమిషాలు యోగ నిద్ర. మనం చక్కటి ధ్యాన స్థితిలో కూర్చున్నాము, చిరునవ్వుతో కూర్చున్నాము, శ్రద్ధగా కూర్చున్నాము, కళ్ళు మూసుకుని నిదానమైన శ్వాసతో చిరునవ్వుతో హాయిగా కూర్చున్నాము. ప్రతి సెకండ్ కూడా మన శరీరం అంతా కూడా విశ్రాంతి స్థితిలో వెళ్తూ మనం శ్వాస కూడా నిదానం అవుతూ ఎంతో అద్భుతంగా మనం ధ్యానంలో కూర్చున్నాము. మొదటి సెకండ్ నుంచే ధ్యానం లోతులోకి వెళ్ళిపోయేలాగా కూర్చున్నాము. ఒకటే సెకండ్ నుంచి అంతే, ఇదే సెకండ్ అంతే, ఇంకా ధ్యాన లోతులోకి ఎలా వెళ్తున్నాం. కళ్ళు రిలాక్స్ చేసుకుంటూ, చేతులు రిలాక్స్ చేసుకుంటూ, భుజాలు రిలాక్స్ చేసుకుంటూ, కడుపు కూడా శాంతిగా ఉందా లేదా, విశ్రాంతి తరంగాలు ఉన్నాయా లేవా, పూర్తి శరీరం అంతా కూడా విశ్రాంతి తరంగాలతో నిండిపోతూ ఆనంద తరంగాలతో నింపుకుంటూ చిరునవ్వుతో ప్రతి శ్వాసకు, ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసకు కూడా, ప్రతి నిశ్వాసలోనూ ఇంకా రిలాక్స్ అవుతున్నాము. నిదానమైన శ్వాస, ప్రతి నిశ్వాసతో మరింత వేల రెట్లు రిలాక్స్ అవుతున్నాము. కళ్ళు రిలాక్స్, చేతులు రిలాక్స్, భుజాలు రిలాక్స్, ఛాతీ రిలాక్స్, కడుపు రిలాక్స్, ప్రతి కడుపు రిలాక్స్, మరి కింది భాగాలు, వీపు రిలాక్స్, తోడాపి, మోకాళ్ళు, పిక్కులు, అరికాలు, పూర్తి పాదాలు కూడా పైనుంచి కిందాక రిలాక్స్ అవుతున్నాం. పూర్ణమైన విశ్రాంతి స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. నేను 10 to 0 కౌంట్ చేసరికి మరింత రిలాక్స్ అవుతాం. 10 రిలాక్స్, విశ్రాంతి స్థితి. మన జీవితంలో గుర్తించుకుందాము, ఎప్పుడైతే అతి చక్కటి విశ్రాంతి స్థితి ఎప్పుడు మనకు దొరికింది, ఎప్పుడు ఆ గాఢ నిద్ర లోపల చక్కగా మనం ఉన్నాము. అలాంటి గాఢ నిద్ర కన్నా మరింత లోతైన స్థితి ధ్యానము. ఎరుకతో ఉండి ఆ గాఢ నిద్ర కన్నా లోతైన స్థితికి వెళ్ళి అక్కడే ఉండడమే ధ్యానం. ఎలా ఉంటాం? ఎరుకతో మాత్రమే. అలా మనం ఆ స్థితికి తీసుకెళ్తున్నాం. ప్రతి క్షణం కూడా ఇంకా ఎంత చక్కగా మనం రిలాక్స్ అయిపోతున్నాం. ప్రతి క్షణము కూడా విశ్రాంతి స్థితికి వెళ్తుంది. శరీరం అంతా కూడా మాయమైపోయిందా ఉందా అన్నంత రిలాక్స్ అవుతుంది. 10 ఇంకా వేల రెట్లు రిలాక్స్ అవుతున్నాం. 9 ఇంకా రిలాక్స్, రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్, స్టమక్ రిలాక్స్, ఛాతీ కడుపు, ప్రతి కడుపు రిలాక్స్, చాకాలు రిలాక్స్, టోటల్ బాడీ అంతా రిలాక్స్, విశ్రాంతి స్థితిలోకి వెళ్తున్నాం. చిరునవ్వుతో ఆనందంగా హాయిగా, మరింత హాయిగా. 9 ఇంకా వేల రెట్లు, లక్షల రెట్లు రిలాక్స్ అవుతున్నాం. 8 7 రిలాక్స్, విశ్రాంతి స్థితి. మొత్తం మాయమైపోయిందా శరీరం అన్నట్టు ఉన్నదంతా కేవలం చైతన్యమే అయిపోతుంది. మనం శరీరం మాయమైపోయిన తర్వాత ఇంకా రిలాక్స్. 6 శరీరం అంతా ఇంకా డీప్ గా రిలాక్స్ అవుతుంది. ఇంకా శ్రద్ధగా ప్రతి శ్వాస కూడా మరింత నిదానం అవుతుంది, మరింత శాంతిపూర్వకంగా అవుతుంటుంది. ఎంత శ్వాస నిదానం అవుతుంది అంత ధ్యాన లోతులోకి వెళ్తుంటాం. ఎంత శరీరం శాంతి ఫీల్ అవుతుంటే, ఎంత విశ్రాంతి స్థితిలో, ఎంత గాఢ విశ్రాంతి స్థితిలో ఫీల్ అవుతుంటే, శరీరం ఎంత డీప్ గా వెళ్తుంటే అంత ధ్యాన లోతుల్లోకి, అంత ధ్యానం యొక్క లాభము, అనంతమైన శక్తిని మనం రిసీవ్ చేసుకునే అన్ని కూడా అక్కడే జరుగుతుంటాయి. శాంతిపూర్వకంగా ఎంత శాంతి శక్తి, ప్రేమ శక్తి, ఆ భగవంతుడి శక్తి, విశ్వశక్తి అంతా కూడా మనం రిసీవ్ చేసుకోవడానికి మరింత రిలాక్స్ అవుతున్నా. కళ్ళు రిలాక్స్ ఉన్నాయా చెక్ చేసుకున్న, ముఖంలో ప్రశాంతత ఉందా, చిరునవ్వు ఉందా, గొంతు, మెడ, భుజాలు, చేతులు, ఛాతీ, కడుపు, ప్రతి కడుపు, మొత్తం కాళ్ళు, పరిపూర్ణమైన శరీరం అంతా కూడా పైనుంచి కింద విశ్రాంతి స్థితి. 6 5 రిలాక్స్, 4 3 రిలాక్స్, 4 infinite times relax, 2 రిలాక్స్, ఇంకా పరిపూర్ణమైన అనుభవం కూడా రిలాక్స్ అయిపోతున్నాను. పరమాణువు లోపల ఉన్న ఆ శాంతిని, విశ్రాంతి స్థితిని గమనిస్తున్నాం. 2 1 0 కంప్లీట్ రిలాక్సేషన్. పరిపూర్ణమైన విశ్రాంతి శరీరం పొందుతుంది. మనకు ఉన్నదంతా కూడా శక్తిమయమే. ఇదం జగత్ శక్తిమయం. ఈ శక్తిని గమనిస్తున్నాం. లోపల ఉన్న శక్తిని, బయట ఉన్న శక్తి, అంతటా ఉన్న శక్తి, అది మనమే అవుతున్నాము. రిలాక్స్ అవుతుంది శరీరం అంతా కూడా. రిలాక్స్, ఇంకా రిలాక్స్ అవుతుంది శక్తి. రిసీవ్ ఎంత రిలాక్స్ అవుతుందో శక్తి తీసుకుంటున్నాం. రిలాక్స్, కడుపు రిలాక్స్ ఉందా లేదా, కడుపు ప్రశాంతంగా ఉందా చెక్ చేసుకుంటూ ఎంత ఆనందంగా అనిపిస్తుంటుంది. శక్తి పెరుగుతుంటే ఆనందం పెరుగుతుంది. ఆత్మకు దగ్గరగా వెళ్తుంటాం కాబట్టి ఆత్మలోని ఆనందాన్ని మనం చక్కగా ఫీల్ అవుతుంటాం, కనెక్ట్ అవుతుంటాం. వెరీ గుడ్. లాస్ట్ 9 minutes. ఇంకా మరింత రిలాక్స్ అవుతున్నాము, మరింత డీప్ గా
మరింత శ్వాస నిదానం అవుతుంది. ఒక్కొక్కసారి ఒకటి రెండు దీర్ఘమైన శ్వాసలు వచ్చినా చాలా మంచిదే. దీర్ఘమైన నిదానమైన శ్వాసలు వస్తున్నా కానీ మరింత కూడా చక్కగా మనము చెక్ చేసుకుందాం. మన జీవితంలో మన అత్యుత్తమమైన ప్రశాంతమైన విశ్రాంతి స్థితి ఇదేనా, లేకపోతే మనల్ని మనమే ఛాలెంజ్ చేసుకుందాం. మన శక్తియుక్తులంతని, ఇచ్చా శక్తి, సంకల్ప శక్తి, అన్ని శక్తులను ఉపయోగించి మరింత రిలాక్స్ అయిపోదాం. ఇంకా 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 అంత 100% శక్తియుక్తులను ఉపయోగించి మరింత శాంతి విశ్రాంతి స్థితి. ఒకటి ముడి లేకుండా ప్రశాంతంగా ఉందా, నదులు ప్రశాంతంగా ఉందా, కళ్ళు శాంతిగా ప్రశాంతంగా, ముఖంలో చిరునవ్వు, ప్రశాంతమైన ముఖము, ప్రశాంతమైన భుజాలు, శాంతమైన చేతులు, శాంతమైన ఛాతి, కడుపు, ప్రతి కడుపు, ప్రశాంతమైన కాళ్ళు, శరీరం అంతా కూడా పైనుంచి కింద ఒక శాంతి 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 శాంతి. విశ్వ మహాశాంతి. బయట ఆరా శక్తి క్షేత్రంలోనూ శాంతి, విశ్వమంతటా ఉన్న విశ్వ శాంతికి కనెక్ట్ అవుతూ ఎంత రిలాక్స్ అయితే శరీరము అంత శక్తి వస్తుంది. రిలాక్స్ అవుతున్నాము. ఇంకా 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 రిలాక్స్. 4, ఇంకా వేల లక్షల రిలాక్స్. 3, ఇంకా డీప్ రిలాక్సేషన్. 2, కోటాను కోట రేట్లో ఇన్ఫినిట్ లో అంతా కూడా రిలాక్స్. మొత్తం మనం రిలాక్స్ అవుతాం. మనతో పాటు విశ్వమంతా రిలాక్స్ అవుతుందా. అంతటి శాంతి ప్రశాంతి స్థితికి వెళ్తున్నాం. విశ్వశాంతి స్థితితో కనెక్ట్ అవుతున్నాం. 1, 0 కంప్లీట్ రిలాక్సేషన్. రిలాక్స్ అండ్ రిలాక్స్. ఎంత ఆనందమో, ఎంత హ్యాపీనెస్ ఉంటుందో మనం రిలాక్స్ అవుతుంటే. శరీరం ఉందా, మాయమైపోయిందా? శరీరం ఉంది అంటే ఇంకా రిలాక్స్ అయిపోయింది. ఇంకా శరీరంలో ఆ భౌతికత మాయమైపోవాలి. ఓన్లీ శక్తి మాత్రమే ఉందా, ఆనందం మాత్రమే ఉందా, అప్పటి వరకు మనం రిలాక్స్ అవుతూనే ఉండాలి. శాంతి విశ్రాంతి, మహాశాంతి, మహాశాంతి और విశ్వ శాంతి. మొత్తం విశ్వ శాంతితో కనెక్ట్ అవుతున్నాం. కళ్ళు రిలాక్స్, చేతులు రిలాక్స్, నతులు రిలాక్స్, ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు, చేతులు కాళ్ళు నయమయమైపోయినాయి. అందంతా రిలాక్స్ అవుతున్నాం. ఛాతీ, కడుపు ఇప్పుడు ఉందా, మాయమైపోయిందా? అసలు భౌతికత అనేది మాయమైపోయి ఓన్లీ శక్తి మాత్రమే ఉండాలి. చైతన్య పదార్థం మనము లోపల ఉంది, చైతన్యమే బయట ఉంది. శక్తి మాత్రమే బయట అంతటా ఉంది చైతన్యము, శక్తి మాత్రమే. గమనించేలా శక్తి స్వరూపులుగా మారిపోలే వరకు రిలాక్స్ అవుతూనే ఉండాలి. శాంతి నిదానమైన శ్వాసతో చివరి 6 నిమిషాలు రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్. కళ్ళు రిలాక్స్, నదులు రిలాక్స్, ముఖం రిలాక్స్, చేతులు భుజాలు రిలాక్స్, ఛాతీ, కడుపు శాంతి, మరింత శాంతి, విశ్రాంతి స్థితి. ఎంతో ఎంతో శాంతిపూర్వకంగా నిదానమైన శ్వాస, శాంతిపూర్వకమైన శ్వాస, నిదానమైన శ్వాస, ప్రశాంతమైన శ్వాస, శాంతిపూర్వక కళ్ళు విశ్రాంతి స్థితిలో, నదులు ప్రశాంతంగా, ముఖములో కూడా చక్కటి ప్రశాంతమైన ముఖము, నుదురు, కళ్ళు రిలాక్స్, శాంతి విశ్రాంతి స్థితిలో. గొంతు మీద కూడా ప్రశాంతమైన తరంగాలు, భుజాలు, చేతులు ఇంకా ఇంకా రిలాక్స్ గా విశ్రాంతి స్థితిలో. శాంతి శాంతి విశ్రాంతి స్థితి. కడుపు రిలాక్స్, ప్రశాంతం,
పొత్తి కడుపు, ఇంకా రిలాక్స్. చిరునవ్వు ముఖంలో, మసి మసి నవ్వులు. సరే, ఆ మసి మసి నవ్వులతో కూడా మనం ప్రశాంతం అవుతుంది ముఖం కూడా. ఇన్హేల్, గాలి పీల్చుకుని అలా ప్రశాంతమైన చిరునవ్వుతో వీపు రిలాక్స్ అవుతుంది. వీపు కూడా ప్రశాంతమైన, శరీరం అంతా కూడా ప్రశాంతలో, కింది భాగాలు, తొడలు, మోకాలు, పిక్కలు, అరికాలు, పాదాలు అంతా కూడా శాంతి. విశ్రాంతి స్థితి. ఎంత రిలాక్స్ అయితే అంత శక్తి రిసీవ్ చేసుకుంటున్నాం. హాయిగా కూర్చున్నాము. ఎంతో ఆకాశం నుంచి, ఎప్పుడూ కూడా ఆకాశం నుంచి అమృత వర్షం పడుతుంది అని శాస్త్రాల్లో ఉంది. మనం ఎంత విశ్రాంతి స్థితిలో వెళ్తుంటే అంత శక్తి రిసీవ్ చేసుకుంటున్నాము. కళ్ళు రిలాక్స్, చేతులు రిలాక్స్, కాళ్ళు రిలాక్స్, కడుపు రిలాక్స్, టోటల్ బాడీ, శరీరం అంతటా కూడా పైనుంచి కింది దాకా కదలకుండా కూర్చున్నాము. రిలాక్స్ అయిపోతుంది. శాంతి, విశ్రాంతి స్థితి. చేతులు ఉన్నాయా, కాళ్ళు ఉన్నాయా, మాయమైపోయా, శరీరం అంతా కూడా ఉందా, మాయమైపోయిందా అన్నంత స్థితిలో ఉండాలి. లేదంటే హాయిగా అనిపించాలి, లేదంటే లోపల ఆనందంగా అనిపించిన శక్తి, లోపలంతా ఉంది శక్తి కదా, అలా అనిపించిన ఇవన్నీ కూడా చక్కటి ధ్యాన లోతులో ఉన్న స్థితులు. చిరునవ్వు ఉందా, నుదురు అంటే బ్రుకుటి అంటే నుదురు ప్రశాంతంగా ఉందా, కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయా, ఆనందంగా మనం కూర్చున్నామా హాయిగా, చేతులు కాళ్ళు కూడా ఉన్నాయా, మాయమైపోయిన అంత శాంతి, విశ్రాంతి స్థితిలో. కడుపు రిలాక్స్, చేతులు రిలాక్స్, భుజాలు రిలాక్స్, ఛాతీ రిలాక్స్, శాంతి, విశ్రాంతి స్థితి. కాళ్ళు, తొడలు, మోకాలు రిలాక్స్, పిక్కలు, అరికాలు రిలాక్స్, పాదాలు, టోటల్ హెయిర్, మన హెడ్ పైన హెయిర్ కూడా ప్రశాంతంగా హాయిగా ఉందాగా, నుదురు, తల అంతా కూడా రిలాక్స్ అవుతూ ఎంతో ఎంతో హాయిగా కూర్చున్నాము. లాస్ట్ 2 minutes మరింత శరీరం అంతా మాయమైపోయి అప్పుడు ధ్యానం చేస్తే మనకు చాలా బాగా జరుగుతుంది. శరీరం అంతా ఉందా, మాయమైపోయిందా అన్న స్థితి, శరీర రాహిత్య స్థితి, బాడీలెస్ స్టేట్. ఇలాంటి స్థితిలో మన ధ్యానం అంటే తర్వాత ఇలా శరీరం మాయమైపోయిన వెంటనే మనం లోపల ఉన్న శక్తిని, బయట ఉన్న శక్తిని, అంతా ఉన్న శక్తిని గమనిస్తూ ఉండాలి. లోపల శక్తి, కళ్ళు రిలాక్స్, చేతుల్లో రిలాక్స్ అయిపోయి అనే శక్తి ఉంది. కడుపు రిలాక్స్ గా ఉంది, కడుపులో కూడా చక్కటి ఆనందము, శక్తి ఉంది అన్నమాట. కాళ్ళు రిలాక్స్ అయిపోయి శరీరం అంతా కూడా శాంతి, విశ్రాంతి స్థితిలో. శరీరంలో భౌతికత అంటే ఫిజికల్ బాడీలో ఆ ఫిజికాలిటీ అనేది మాయమైపోతుంది. భౌతికత మాయమైపోయి ఓన్లీ శరీరం శక్తిమయమే ఉందా అనంత హాయిగా ఉంటుంది, కాంతిమయం అవుతుంది. రిలాక్స్, స్టమక్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్, ఛాతీ రిలాక్స్, టోటల్ బాడీ రిలాక్స్, ఐస్ రిలాక్స్, నుదురు రిలాక్స్, శాంతి, విశ్రాంతి స్థితి. లాస్ట్ 1 minute వేరే రెట్లు రిలాక్స్, కోట్ల రెట్లు రిలాక్స్, ఇంకా రిలాక్స్ అవుతున్నాం. శక్తి కురుస్తూ ఉంది. ఎంత రిలాక్స్ అయితే అంత శక్తి రిసీవ్ చేసుకుంటాం. ఫాస్ట్ గా రిలాక్స్ అవుతున్నాం, ఫాస్ట్ గా శక్తి రిసీవ్ చేసుకుంటున్నాం. మొదట శక్తి రిసీవ్ చేసుకున్న తర్వాత మనము లోపల శక్తి, బయట శక్తి, అంతటా శక్తి, ఉన్నదంతా ఒకటే అని మనమే ఒకటి అవుతాము. అది మరి ఏకత్వ స్థితి. లాస్ట్ 30 seconds రిలాక్స్. కళ్ళు రిలాక్స్, ముఖము రిలాక్స్, ప్రశాంతమైన చిరునవ్వు, భుజాలు, చేతులు, కాళ్ళు, కడుపు రిలాక్స్. ఎంత శక్తి, ఎంత శాంతి ఉంటే అంత శక్తిమయం. ఇది విశ్రాంతితో కూడుకున్న బ్యాలెన్స్డ్ ఎనర్జీ చక్కగా మనం ఆనందంగా తీసుకుంటున్నాం, షేర్ చేస్తున్నాం. లాస్ట్ 10 seconds. 3, 2, రిలాక్స్, 1, 0.
Very good. High ten, friends. Ha 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 ha. Ha. High ten. Let's relax. Now. High ten and relax. Relax, relax, and relax. Ha 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 ha. Two. Mm. One. Stretch hands. Ha ha ha. Stretch or feel the energies left and right movement. Ha 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 ha. Two. One. Ha 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 ha. Anandamega. Ha 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 ha. Anandamega. Anandamega. Brahmanandamega. Paramanandamega. Stretch aura. Connection to the whole universe. 3. Left and right movement. 2. 1. 0. Relax hands. 3. 2. Relax and relax and relax and relax and relax. 1. 0. Wonderful, wonderful, wonderful.